వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వైఎస్ఆర్సీపీ పార్టీపై తెలుగుదేశం పార్టీ నేతలు కుట్ర పన్నారా అంటే గత 2 రోజుల నుండి జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఖచ్చితంగా కుట్రకు తెరలేపుతున్నారు. వీళ్ళు మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నాయి అంటే డైరెక్ట్గా తల నరికేస్తాము అని అంటున్నారు. డైరెక్ట్గా తల నరికేస్తాము, నిన్ను రోడ్లపైన తిరగనివ్వము అని హెచ్చరిస్తున్నారు. నిన్ను భూస్థాపితం చేసేస్తాము అని ముఖ్యమంత్రి గారే డైరెక్ట్గా ప్రెస్ మీట్లో చెప్తున్నాడు, డైరెక్ట్గా మీటింగ్లోనూ చెప్తున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేసేయాలి, ఆయన తల నరికేయాలి, ఆయన రోడ్లపైకి రానియకూడదు అనే సంకల్పం చంద్రబాబు నాయుడు మదిలో ఉంది, తెలుగుదేశం నాయకుల మదిలో ఉంది అని వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడుతున్న విధానం చూస్తుంటే క్లియర్గా అర్థమవుతా ఉంది. లేకపోతే జగన్ పర్యటనలో ఒక సామాన్యుడు సినిమా ఫ్లగ్ కార్డు పెట్టుకున్నందుకు రాద్ధాంతం చేస్తున్నారు. ఆ సామాన్యుడు ఎవరో కాదు, దీని వెనకాల టీడీపీ కుట్ర ఉంది అని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చెబుతున్నారు. ఆ సామాన్యుడు ఎవరో కాదు, తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక కార్యకర్త. ఇదిగో ఆ కార్యకర్త ఐడి కార్డు కూడా, ఆ కార్యకర్త పేరు రవితేజ అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు డైరెక్ట్గా ఆ రవితేజ ఫోటో ఐడి కార్డు సోషల్ మీడియాలో చూపిస్తున్నారు. ఆ ఫ్లగ్ కార్డు పట్టుకునింది తెలుగుదేశం పార్టీ కార్యకర్త. జగన్ పర్యటనకు టీడీపీ పార్టీని, టీడీపీ పార్టీ ఆఫీసు నుండే ఆ యొక్క టీడీపీ కార్యకర్త జగన్ పర్యటనకు వచ్చాడు. ఆ పర్యటనలో ఈ ఫ్లగ్ కార్డు పెట్టుకోవటం వెనుక టీడీపీ కుట్ర దాగి ఉంది అని వైఎస్ఆర్సీపీ నేతలు క్లియర్ కట్గా ప్రెస్ మీట్లో చెప్తున్నారు. ఎందుకంటే బుచ్చయ్య చౌదరి గారు మాట్లాడిన మాటలు సంచలనం లేపుతున్నాయి. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని నీ తల నరికేస్తూ, నిన్ను కూడా రోడ్లపైన తిరగనివ్వము, నిన్ను చూస్తూ ఊరుకోము, ఇలాగే నువ్వు ముందుకెళ్తే మేము ఎందుకు గమనుండాలి, నీ తల మేము నరికేయచ్చు కదా అంటూ సంచలనమైన వ్యాఖ్యలు చేయటం ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినట్లే. ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని ఆ భూతంతో పోల్చడం, భూస్థాపితం చేసేసేయాలి అని అనటం, డైరెక్ట్గా ప్రెస్ మీట్లు ఇటువంటి పదాలు వాడటం దేనికి సంకేతాన్ని ఇస్తున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డిని అంతం చేసేసేయాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ప్రెస్ మీట్లో చెప్తున్నాడు, మీడియాలో చెప్తున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డిని లేకుండా చేసేసేయాలా, జగన్మోహన్ రెడ్డిని నరికియాలి, చంపియాలి అని మీ నేతలు అంటుంటే మీరు డైరెక్ట్గా భూస్థాపితం చేసేయాలి అంటున్నారు. అంటే దానికి అర్థమేమిటో చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. రేపు జగన్మోహన్ రెడ్డికి ఏదైనా జరిగితే చంద్రబాబు నాయుడే దీనికి కారణం. చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ నేతలే కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డిపై కుట్ర పన్నాయి అని క్లియర్గా టీడీపీ నేతలు చంద్రబాబు నాయుడు యొక్క మాటలను బట్టి క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఎందుకంటే టీడీపీ ఆఫీసు నుండే టీడీపీ కార్యకర్తను జగన్ పర్యటనకు పంపి ఆ ఫ్లగ్ కార్డు పెట్టుకోమని చెప్పి సాయంత్రానికల్లా ఆ ఫ్లగ్ కార్డుపై రాద్ధాంతం చేస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆ ఫ్లగ్ కార్డు పెట్టిన వ్యక్తి సినిమా పోస్టర్ పెట్టుకున్నాడు, అందులో తప్పేముంది అంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి తల నరికియాలి, అది నిజమే కదా అని ప్రోత్సహిస్తున్నాడు అంటూ జగన్మోహన్ రెడ్డి తల నరికియాలి అని బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలు చేయటం, హోంమంత్రి అనిత జగన్మోహన్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని సైకో అని ప్రెస్ మీట్లో చెప్పటం, జగన్మోహన్ రెడ్డికి థ్రెట్ ఉంది, జగన్మోహన్ రెడ్డిపై కుట్ర పన్నుతున్నారు, తెలుగుదేశం పార్టీ నేతలు తెలుగుదేశం పార్టీ ఆఫీసు నుండే ఆ ఫ్లగ్ కార్డు పెట్టుకున్న వ్యక్తిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తను పంపారు అని క్లియర్ కట్గా వైసీపీ నాయకులే చెప్తున్నారు.